హలో ఫ్రెండ్స్, ఎలా మొదలు పెట్టాలనేటటువంటిది మార్నింగ్ నుండి అర్థం కావట్లా, కానీ మొదలు పెట్టక తప్పట్లేదు. దీని గురించి కంపల్సరీ మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి మీమ్స్ అయితే వైరల్గా మారే. ఒక దాంట్లోనేమో దిల్ రాజు గారు, శిరీష్ గారు ఇదేదైతే ఉందో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు, ఇదేదైతే ఉందో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేటటువంటి మీమ్స్ అయినా బాగా వైరల్గా మారే. రీసెంట్గా ట్విట్టర్ మొత్తం కూడా ఈ విధమైనటువంటి వీడియోలతో అయితే నిండిపోయిందనమాట. మ్యాటర్ ఏంటంటే, ఈయన మీకు తెలుసు దిల్ రాజు గారు, ఈయన గురించి మీకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన మీకు తెలియకపోవచ్చు శిరీష్ గారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరు కలిసి సినిమాలు నిర్మించడం, ఏ సినిమా అయినా సరే డేర్ చేసి కొనుక్కోవడం, ఎంత పెద్ద సినిమా అయినా సరే డేర్ చేసి ముందుకు అడిగేయడం అయితే మనం చూడొచ్చు అనమాట. సో మ్యాటర్ ఏంటంటే, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. సినిమా ఫ్లాప్ అయిపోయింది. ప్రొడ్యూసర్కి అయితే ఇచ్చేసేసింది. రామ్ చరణ్ గారి కెరీర్ మీద దెబ్బ కొట్టింది. ఇక శంకర్ గారు అయితే అత్తాపత్తలేరు. ఆ సినిమా వచ్చి 6 నెలలైనా కానీ దాని టాపిక్ అక్కడక్కడ వినపడుతూనే ఉంది. రీసెంట్గా దిల్ రాజు గారు మరియు మన నితిన్ గారి కాంబినేషన్ వస్తుంది తమ్ముడు సినిమా. తమ్ముడికి సినిమాకి సంబంధించి ఆయన అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు ఒక రకంగా మాట్లాడారు. అండ్ శిరీష్ గారు చూసుకున్నట్లయితే ఈ విధంగా తాతకైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక రకంగా మాట్లాడారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల. ఇవన్నీ పట్టుకొని ఎవరిది తప్పు? అసలు చాలా మంది ఏమని జడ్జిమెంట్ పాస్ చేస్తున్నారంటే, రామ్ చరణ్ గారు మరీ ఇంత ఇదా, ఎందుకంటే ఆయన అంటే మాకు చాలా అభిమానం ఉండేది, కనీసం ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేయలేదా? శంకర్ గారు కూడా మరీ ఇంత ఇదా, కనీసం ప్రొడ్యూసర్ గారికి ఎలా ఉన్నారు అని చెప్పి ఫోన్ చేసి అడగలేదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం నేను చూసే. పెద్ద పెద్ద యూట్యూబర్లు సైతం రామ్ చరణ్ని, శంకర్ గారిని అయితే జడ్జి చేసి మాట్లాడుతున్నారు. వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడతామేనండి. మొట్టమొదటి ఏంటంటే, ఎవరిది తప్పు అనేటటువంటిది క్లారిటీగా చెప్తా. ఫ్రెండ్స్, ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సినిమా నడవాలి అనేటటువంటిది మొత్తం హీరో చేతుల్లో ఉంటుంది. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేటటువంటిది నెక్స్ట్. హీరో దగ్గరికి ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే వెళ్ళిద్ది అనమాట. అయ్యా, పెద్ద హీరోల గురించి నేను మాట్లాడేది ఈ విధంగా. మీతో ఒక సినిమా చేద్దాం అనుకున్నామంటే హీరో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఏ డైరెక్టర్ అయినా వస్తారు. ఉదాహరణకి మన అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి ముందు ప్రొడక్షన్ టీమే వెళ్ళింది. ఆయన గ్రీన్ సిగ్నల్ వచ్చాక అట్లీ గారు వచ్చిండు. అదేవిధంగా ఇప్పుడు జరిగేటటువంటి 100/90 సినిమాస్ రిలీజ్ జరిగిద్ది, ముందు హీరో ఇంపార్టెంట్. అదేవిధంగా దిల్ రాజు గారేం తక్కువ కాదు. దిల్ రాజు గారు వాము గుడ్డిగా రామ్ చరణ్ కెరియర్ని బిల్డ్ చేయాలి, రామ్ చరణ్ కెరియర్ని నిలబెట్టాలి అని చెప్పి ఆయన డబ్బులు పెట్టాలి. ఆల్రెడీ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే త్రిబుల్ అనేటటువంటి సినిమా తీసిండు. మంచి మార్కెట్ ఉంది, తెలుగు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాకి నేను 400 కోట్లు పెడితే నాకు 800 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో శిరీష్ గారైనా దిల్ రాజు గారైనా రామ్ చరణ్ మీద అంతకనంగా ప్రొడ్యూసింగ్ చేశారు. ఏం సార్, ఇప్పుడు మీరు నితిన్తో సినిమా తీస్తున్నారు, ఈ సినిమాకి పెట్టండి ఒక 100 కోట్లు. సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా తీశారు, దానికి పెట్టండి 200 కోట్లు. పెట్టరు. ఎందుకు పెట్టరు? వాళ్ళ మీద పెడితే రూపాయి కూడా రాదు అని చెప్పి మీకు తెలుసు. కానీ రామ్ చరణ్ మీద పెడితే రూపాయికి 2 రూపాయలు వస్తుంది, రూపాయికి 10 రూపాయలు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కుప్పలాది అమౌంట్ తీసుకొచ్చి పెట్టారనమాట. మరి కనీసం మీరు స్టోరీ వినలేదా? ఆ శంకర్ గారు ఓకే చేయగానే గుడ్డిగా నమ్మేశారా? ఇక్కడ ఎవరు లాస్ పోయారు అని అంటే, ఆయన ఏం చెప్తానంటే, నాకు గేమ్ చేంజర్ అనేటటువంటిది భారీ లాస్ని అయితే మిగిల్చింది, కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా రావటం వల్ల నేను కొద్దిగా రికవరీ అవ్వగలిగాను. మీరు రికవరీ అయ్యారు. ఇప్పుడు గేమ్ చేంజర్తో మీకు లాస్ వచ్చిందని చెప్పి మీరు ఒప్పుకున్నారు, మీరైతే రికవరీ అయ్యారు. శంకర్ గారు అయితే అడ్రస్ లేరు. మరి రామ్ చరణ్ రికవరీ అయ్యాడా? త్రిబుల్ ఆర్ తర్వాత ఎంత ఫేమ్ వచ్చింది ఆయనకి, భయంకరమైనటువంటి ఫేమ్ వచ్చింది. బాలీవుడ్లో సైతం శ్రీరామచంద్రుడు జై శ్రీరామ్ అని చెప్పి నినాదాలు చేశారు. చాలామంది ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత మీరు గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమాని దింపిందే పెద్ద రాడ్ సినిమా. అది పెద్ద రాడ్ లాగా మారిపోయింది. నేను దానికేం బాధపడినా, కానీ యూనివర్సల్గా రామ్ చరణ్ పరువు పోగొట్టిందే మీరు. 186 కోట్లు డే 1 వచ్చాయి అనేటటువంటి పోస్టర్ని మీరు ఎలా వదిలేరు? నేనైతే ఇది మిమ్మల్ని బల్లగుద్దు అడుగుతున్నా, నేను మీకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వచ్చి నాకు ఆ సినిమా నష్టాన్ని కుదిరించింది, నాకు ఈ సినిమా నష్టాన్ని గురి చేసింది. మరి సిగ్గు లేకుండా 186 కోట్లు సినిమా డే 1 వసూలు చేసింది అనేటటువంటి పోస్టర్ని ఎలా దింపారు? ఏ మొహం చేసుకొని దింపారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. పోస్టర్లో దింపేటప్పుడు ఏం గుర్తురావు, ఏం గుర్తురావు. అండ్ రామ్ చరణ్ గురించి చాలా మంది క్యారెక్టర్ డిసైడ్ చేస్తున్నారు. ఒకసారి వీడియో క్లిప్ వినండి. ఆచార్యకి ఎంత ఇచ్చారు మహేష్ బాబు గారు? ఆచార్యకి 13 కోట్లు విత్ 2 వీక్స్ లో రిటర్న్ ఇచ్చాయండి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. ఈ వీడియో క్లిప్ లో లైగర్ మూవీ ఫ్లాప్ అవడం వల్ల విజయ్ దేవరకొండ కోసం డిస్ట్రిబ్యూటర్లకు ధర్నా చేస్తుంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్లే చెప్పారు, ఆల్మోస్ట్ 2 రోజుల్లో 14 కోట్లు రామ్ చరణ్, చిరంజీవి గారు మాకు సెటిల్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే హుందాగా తెలియజేశారు. అది రామ్ చరణ్ గారికి తెలుసు, ఎక్కడ ఇవ్వాలి, రామ్ చరణ్ గారికి తెలుసు ఎవరిని నొక్కాలి అనేటటువంటి ఉద్దేశంతో నొక్కడం జరిగిందనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది, దానికి 400 కోట్లు మీరు పెట్టారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఒక 2
2,000 కోట్లు వచ్చాయి. అందులో నుండి ఇగో రామ్ చరణ్ నీ వల్ల నీ డబ్బులు వచ్చి ఒక 100 కోట్లు తీసుకొని ఇస్తారా ముష్టి రూపాయి కూడా ఇయ్యరు మీరు. అలాంటప్పుడు ఆయన కెరియర్ పెట్టిండు, ఆయన ఫ్యాండమ్ని పెట్టిండు, ఆయన స్టార్ బేస్ని పెట్టిండు, ఆయన కష్టం పెట్టిండు, దానికైతే ఆయన డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు, సినిమా నష్టాన్ని మిగిల్చింది అని చెప్పి కారు కోతలకు వస్తే అలా అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు సంక్రాంతి వస్తున్న సినిమాకి 350 కోట్ల క్రాస్ వచ్చింది. మన వెంకటేష్ గారికి 10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తారంటే ఆయనకి ఇయ్యండో 100 కోట్లు, అనిల్ రాయపూర్ గారికి ఇయ్యండో 50 కోట్లు ఇయ్యరో. ఏది ప్రొడ్యూసర్లు అందరూ ఇంతే, లాస్ వచ్చిందంటే హీరోల మీద పడి ఏడుస్తారు, డైరెక్టర్ల మీద పడి ఏడుస్తారు, లాంగ్ వచ్చిందంటే మొత్తం డబ్బులు కూడా మింగే ఇంతలా పెట్టుకొని ఇంకో సినిమాకి ఫ్లాన్ అవుతారు అనేటటువంటిది 100% రియాలిటీ. చాలా మంది రామ్ చరణ్ని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికైతే నేను సమాధానం ఇవ్వదలుచుకున్నా. ఏ హీరో అయినా సరే ముందు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ప్రొడ్యూసర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, డబ్బులు నష్టం వస్తుంది, ఈ సినిమా పోతే ఇంకో సినిమాతో వాళ్ళు కొడతాడు. కానీ హీరో ఏంటంటే ఒక్క సినిమా ఫ్లాప్ ఏంటంటే 100 అడుగులు దూరం వెనక్కి వెళ్ళిపోతాడు, 100 అడుగులు కిందకి వెళ్ళిపోతాడు. మళ్ళీ 100 అడుగులు ఎక్కాలి అనేటటువంటిది మాటలు కాదు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను, RRR కోసం రామ్ చరణ్ ఎంత కండలు పెంచిండో, ఎంత కష్టపడ్డాడు, ఎంత ఒళ్ళు ఓనం చేసుకుంటూ అనేటటువంటిది మన కళ్ళతో మనం చూసాం. దానికైతే ఆయనకి పేరంతా వచ్చింది. కానీ ఆ పేరంతా కూడా దిల్ రాజు గారు గేమ్ చేంజర్ అనేటటువంటి ఒక్క సినిమాతో తీసిపడేసిండు. మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రామ్ చరణ్ యొక్క స్టార్డమ్ని, రామ్ చరణ్ యొక్క పేరుని చంపేసి మళ్ళీ పైకి వచ్చి మాకు గేమ్ చేంజర్ నష్టాలు మిగిలిచింది అని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. నేనైతే దీన్ని అసలుకే యాక్సెప్ట్ చేయను. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే ఇంకా ఉత్తమం. బాయ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.